నమస్తే, వెల్కమ్ టు RP7 TV న్యూస్. కేటీఆర్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుగుల రాకేష్ రెడ్డి మరియు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలంటే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి, ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించాలి, ఆ తర్వాత ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఇవేవీ లేకుండా 30,000 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. అదేవిధంగా డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదన్నారు. అలాగే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, ఎలక్షన్లలో అనంతరం సన్న వడ్లకే ఇస్తామని ప్రకటించడం రైతులు గమనిస్తున్నారన్నారు. బ్యాంకు వడ్డీ 2 లక్షలు కొత్తగా తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా అన్నాడు. మరి ఇక్కడ కూర్చున్న 99% మంది రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ కు రైతు బిడ్డలైన గ్రాడ్యుయేట్లు బుద్ధి చెప్పాలా వద్దా? ఒక్కసారి 2,500 ఇస్తా, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ, చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా, ముసలోళ్ళు ఉంటే 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలోనికే ఇస్తున్నాడు, నేను ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 ఇస్తా, ఇంటికి 8,000 ఇస్తా అని చెప్పి అదరగొట్టే ఉపన్యాసం నీలే. వచ్చినాయా మరి డబ్బులు? వచ్చిందా 2,500? వచ్చిందా 4,000? వచ్చిందా స్కూటీ? రైతులకు 500 బోనస్ అన్నారు, క్వింటాలకు 500 బోనస్. నేను అడుగుతున్నా, వాళ్ళ చమత్కారం చూడండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం తరఫున పొంగులు అన్నవాళ్ళు పండించుకుంటే వాళ్ళకి మాత్రమే ఇస్తామంటున్నాడు. మిర్యాలగూడలో ఉండే మా రైతు బిడ్డలు నేను అడుగుతున్నా, సన్నవాళ్ళు మార్కెట్లు ఎంత పోతున్నాయి ఈరోజు? 2,200, కొన్ని సందర్భాల్లో 3,000 కూడా పోతున్నాయా? మరి వీళ్ళు ఇచ్చే 500 అసలు అవసరం పడుతుందా సన్నవాళ్ళు పండించుకున్నకు? కొడలు మార్కెట్లో మీరే అమ్ముకుంటారు. వాళ్ళ మాయనే అది, ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి సన్నవాళ్ళు అని చెప్పి ఇలా దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు భరోసా అయితే దిక్కేలేదు అనుకో. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లేసేటప్పుడు రైతు బంధు పెడితే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లేసేటప్పుడు రైతు బంధు పడుతున్నది. ఈరోజు మీకు అందరికీ తెలుసు. అంటే ఆనాడు డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు మేలో వేసి, అది కూడా పెద్ద గొప్ప కలకార్యం అన్నట్టు సంకల్పం గుద్దుకుంటూ చూసినావా, మే 8 వరకు వేసేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఇస్తా ఉన్నారు. వ్యవహారం ఉందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎవరిలో కూర్చొని నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తారా? నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలు అయిపోయింది, ఇక్కడ లంక బిడ్డలు ఉంటే అనుకుని వచ్చినాయి అనే పిచ్చి మాటలు కూడా ముఖ్యమంత్రి మాట్లాడతారా? అట్లా మాట్లాడితే కూడా పెట్టుబడిదారు వచ్చి దివాలా తీసిన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా? గత దివాలా తీసిన భూములు వీళ్ళు. అందుకే నేను ఆలోచించండి. నిరుద్యోగ మిత్రులు, మా తమ్ముని చెల్లెలు మీరు చెప్పాలి. ఏమన్నాడు? మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బడాబాయ్ చోటాబాయ్ ఏం చెప్పిండు? ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. బడాబాయ్ మోడీ ఏమో పెద్ద మోసం, ఘరాన మోసం. చోటాబాయ్ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం, మొదటి సంవత్సరంలో అన్నాడు. 6 నెలలు అయింది. మరి 6 నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఎన్ని? ఒకటో వచ్చిందా? గాడిది గుడ్డు మాత్రం మిగిలిందా? మరి నెత్తి మీద మోసుకొని తిరుగుతుంది గాడిది గుడ్డు గదే ఇచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా, ఎంత సిగ్గులేనితనం, ఎంత తెంపరితనం, అంటే ఎంత ధైర్యం కావాలి. పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో బుకాయింపు దబాయింపు మాటలతో నెట్కరావచ్చు అనుకునే అందుకు ఎంత ధైర్యం ఉండాలి? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, మా తమ్ములను, మా చెల్లెలను, ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టాలి, తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ తర్వాత పెట్టిండు, ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టిండు, మరి ఎక్కడి ఉద్యోగాలు? అంటే మంది పుట్టిన బిడ్డలు కూడా మా వాళ్ళని చెప్పుకునే దిక్కుమాలిన ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను, నేను ఇచ్చిన ఉద్యోగాలను చెప్పుకుంటా ఉన్నాడు. అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అడిగేటోడు లేడనేది ఆయన ధైర్యం. ఆయన ధైర్యం ఏంది? అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు. ఎందుకు ఉండాలి రాకేష్ రెడ్డి శాసన మండలిలో అంటే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు అడిగేందుకే ఇవాళ ఈ సందర్భంలో తెలంగాణలో, ఈ మోసగాళ్ళ రాజ్యంలో ఇవాళ అక్కడ ఉండాల్సింది శాసన మండలిలో బాకాలు ఉండేటోళ్ళు కాదు, ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు అక్కడ ఉండాలంటే రాకేష్ రెడ్డి చదువుకున్న తమ్ముడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు ఉండాలి. ఇప్పుడే
ప్రవీణ్ అన్న అన్ని విషయాలు చెప్పిన అవతల అభ్యర్థి గురించి నేను ఎక్కువ చెప్పను. వాళ్ళ బ్లాక్ మెయిలర్లు, దొంగలు, వాళ్ళని మన చట్టసభలకు పంపితే వాళ్ళు మన జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు రూపొందిస్తే అవి చట్టాలు ఎట్లుంటాయో మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ ఒక్క ఎమ్మెల్సీ సీటుతో ప్రభుత్వం కూలిపోయేది లేదు, వాళ్ళకు వచ్చిన నష్టం లేదు. కానీ మీ ఒక్క ఓటు 4,73,000 మంది విద్యావంతుల ఓటు ఈ ప్రభుత్వానికి గల్లా పట్టి అడిగినట్టుంటది. ఎక్కడ పోయినాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏది ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమైనాయి గట్టిగా నిలదీయడానికి మాకు గలమిచ్చినట్టయితది, బలం ఇచ్చినట్టయితది. దయచేసి ఆలోచించండి. వస్తారు కాంగ్రెస్ నాయకులు మళ్ళీ వచ్చి దాదాపు 2,000 మంది ఉన్నారు. నేను మీ మిగతా 12,000 మందికి కూడా దయచేసి మీ క్లాస్మేట్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి కూడా ఒక ఫోన్ చేయండి, ఒక మాట చెప్పండి. ఈ ఎన్నికల్లో గోల్డ్ మెడలిస్టు, ఒక బిట్స్ పిలానిలో చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ ఒకవైపు ఉన్నాడు, మరొక వైపు గోల్డ్ దొంగిలించే బ్లాక్ మెయిలర్ ఎవరు కావాలో ఆలోచించుకోండి. ఇవాళ మీడియాని పెట్టి, యూట్యూబర్ పెట్టి కారు కూతలు కూస్తూ తెల్లారులేస్తే పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే దివాలా కూడా మనిషి ఒకవైపు ఉన్నాడు. ఇప్పటిదాకా అర్ధగంట సేపు మాట్లాడినా ఒక్క పొల్లు మాట మాట్లాడకుండా సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడినా రాకేష్ రెడ్డి మరోవైపు ఉన్నాడు. ఎవరు కావాలో అర్థం చేసుకోండి. దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, మీరందరూ విద్యావంతులు, విజ్ఞానవంతులు, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తివంతులు, తెలివైన వారు. మీరు రేపు సరైన దిశానిర్దేశం చేస్తేనే రేపటి రోజున మళ్ళీ తెలంగాణ సమాజంలో మేలుకొలుపు మళ్ళీ జరుగుతుంది, మోసగాళ్లకు శాస్తి జరుగుతుందనే సందేశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోతుంది. దయచేసి మిమ్మల్ని కోరి 27 తారీఖు నాడు ఏదైతే ఆ 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరుతో ఈ ఎన్నికల నమూనా బ్యాలెట్ ఇక్కడ లేనట్టుంది. ఆ నమూనా బ్యాలెట్ దయచేసి మీకు పంపిస్తాం, మీ వాట్సాప్ లో కూడా పంపిస్తాం. మీ అందరికి ప్రార్థన ఏమంటే, ఇందులో గుర్తులు ఉండవు, సింబల్స్ ఉండవు. కొత్త ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు. సింబల్స్ ఉండవు, కారు గుర్తు లాంటివి ఉండవు, కనబడదు. కారు గుర్తు లాంటి సింబల్స్ ఉండవు. 3వ వరుసలో ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పేరు, ఆయన ఫోటో ఉంది. దాని పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మీరు ఇంటూ పెట్టొద్దు, టిక్ పెట్టొద్దు. ఆ బాక్స్ లో కేవలం వెంకటేశ్వర స్వామి కదా నిలువు నామం ఎట్లయితే ఉంటుందో ఒకటి నంబర్ వేయండి. ఒకటే ఒక్క ప్రాధాన్యత ఓటు వేయండి. వేసి ఈ ప్రభుత్వానికి మీ ఓటుతోనే వేటు వేస్తాం భవిష్యత్తులో అనే సందేశం ఇవ్వండి అని చెప్పి చాలా ఓపిక ఉన్న మీ అందరికీ